తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చీకటి పడితే చలికి గజగజ వణికిపోతున్నారు జనం. గత వారంతో పోలిస్తే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు, ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నగరవాసులు కూడా చలి తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో తేమ లేకపోవడం, వేడిని గ్రహించేందుకు వీలుగా మేఘాలు ఏర్పడకపోవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చీకటి పడితే చలికి గజగజ వణికిపోతున్నారు జనం. గత వారంతో పోలిస్తే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలుగా నమోదైంది. అలాగే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8.1 డిగ్రీలు, ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నగరవాసులు కూడా చలి తీవ్రత పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో తేమ లేకపోవడం, వేడిని గ్రహించేందుకు వీలుగా మేఘాలు ఏర్పడకపోవడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.